అందరికీ నమస్కారం. నేను మీ కందగట్ల పరశురాం నేత. మనం ఈరోజు వృత్తి ధర్మం గురించి తెలుసుకుందాము. తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్పై ప్రెస్ చేయండి, ఇలాంటి మంచి కంటెంట్ కొరకు. ఇక విషయంలోకి వస్తే, పంచర్ షాపు వాడు అన్ని టైర్లు దృఢంగా ఉండాలని ఎన్నడూ కోరుకోడు. అవి చిల్లు పడితేనే వాడికి ఇల్లు గడిచేది. అలాగే చెప్పులు కుట్టేవాడి దృష్టి ఎప్పుడు మన చెప్పులపైనే ఉంటుంది. అవి తెగితేనే వాడికి ముద్ద దిగేది. హోటల్ యజమాని అందరికీ త్వరగా ఆకలి వేయాలని కోరుకుంటాడు. అందరి కడుపులు నిండుగా, తన గల్ల నిండుగా. అలాగే యాచకుడు అందరూ త్వరగా తినాలని కోరుకుంటాడు. వారు వదిలేదే తనకు మిగిలేది. ప్రజలంతా ఏనాడు పూర్తి ఆరోగ్యంగా ఉండరని డాక్టర్ నమ్ముతాడు. వారి చింతే తన నిశ్చింత. అలాగే టార్చ్లైట్ అమ్మేవాడు ఎక్కువగా పవర్ కట్లు ఉండాలని కోరుకుంటాడు. వారి చీకటే తనకి వెలుగు. అలాగే ప్రయాణికుడు ఎక్కువ సామాన్లతో దిగాలని రైల్వే కూలీ కోరుకుంటాడు. వారి బరువే తనకు బ్రతుకు తెరువు. అలాగే నీళ్లు కలిపి పాలవాడు పాపం చేస్తాడు. పాపం అనుకుంటే తన ఇంటి దీపం వెలిగేదెలా? అలాగే నల్లకోటువాడు అన్యాయానికి ఊతమిస్తాడు. న్యాయంగా ఉంటే తాను అన్యాయమైపోడు. ఇదండి విషయం. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, దయచేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.